రాజంపేటలో బుధవారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల వారు, సంఘాల వారు అమ్మవారిశాల వీధిలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పించిన భారతదేశము తర్వాత రోజుల్లో భారతదేశంలో ఉండే రాజుల అనైక్యత వల్ల మనం స్వాతంత్రాన్ని కోల్పోయి ఇతరులకు అప్పగించడం, సముద్ర మార్గం కనిపెట్టడం, మామూలుగా వాస్కోడి గామా సముద్ర మార్గాలు కాబట్టి యాత్రికులంతా భారతదేశానికి రావడం, మన స్వాతంత్రం కోల్పోవడం, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పి ఇంగ్లాండ్ వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మన దేశాన్ని పరిపాలించిన రోజుల్లో ఎన్నో హిస్టరీలు జరుగుతాయి. మొట్టమొదట మామూలుగా సిపాయిలు తిరుగుబాటు 1857 కానీ ఆ తర్వాత అంటే అదే టైంలో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయో, తాంతియా తోపేనో, బిపిన్ లాల్ బాల్ పాల్ అనే వారు కానీ మిగిలిన ఈ దేశానికి సంబంధించిన అమరవీరులైన ఎంతోమంది నాయకులు దేశానికి స్వాతంత్రం సంపాదించాలా అని ఎన్నో ప్రయోగాలు లేదా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ఆ దాంట్లోనే 1905లో బెంగాల్ విభజన జరుగుతుంది. 1909లో మామూలుగా మింటో మళ్ళీ సంస్కరణలు వస్తాయి. 1919 జలియన్వాలాగా ఏప్రిల్ 13 జలియన్వాలాగా హత్యాకాండలో ఎంతోమంది అసూలు కోల్పోతారు. ఇటువంటి మూమెంట్లోనే 1915 తర్వాత దక్షిణాఫ్రికాలో అంటే ఇంగ్లాండ్లోనూ బారిస్టర్ చేసిన మహాత్మా గాంధీ భారతదేశానికి రావడం, స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరుగుతుంది. 1920 నుంచి చరిత్ర మారిపోతుంది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంటు మహాత్మా గాంధీ నేతృత్వంలో వచ్చి అదేవిధంగా కంటిన్యూగా ఉద్యమాలు జరిగి దేశమంతటా కూడా ఆయన నాయకత్వంలో, వారి నాయకత్వంలోనే నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మామూలుగా పాకిస్తాన్కి వెళ్ళిన ఫ్రాంటియర్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఉద్యమాలు చేస్తూ ఉంటారు. 1930లో సాల్ట్ సత్యాగ్రహ జరగడం, తర్వాత 1942లో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉండడం, ఆ తర్వాత ఈ ఉద్యమాలన్నీ చూసిన తర్వాత స్వాతంత్రం ఇచ్చేయాలని క్లెమింగ్ అట్లీ ఉండే రోజుల్లో భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం, మనకు ముందు రోజు అర్ధరాత్రి పాకిస్తాన్కు స్వాతంత్రం ప్రకటించి భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా 1950 జనవరి 26 నుంచి మనం పరిపాలించుకుంటున్నాం. ఈ పరిపాలించుకోవడంలో ఈ మహాత్మా గాంధీ యొక్క పతనమే ఎక్కువ. వారి తల్లిదండ్రులు మనకు అందరికీ తెలిసిందే. వారి పూర్తి పేరు మోహన్ చంద్ కరమ్చంద్ గాంధీ అని కానీ, వారు పోర్బందర్లో జన్మించినారని కానీ, సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినారని కానీ ఇప్పటికీ అందరికీ తెలిసిన విషయాలైనా కానీ ఆ మహనీయుని యొక్క సత్యము, అహింస, ధర్మం అనేటివే మూల సిద్ధాంతాలుగా ఈరోజు భారతదేశంలోని ప్రజలందరూ ఆచరిస్తున్నారు. ఈరోజు 155వ జయంతి సందర్భంగా మనం ఆ మహనీయునికి పెద్ద ఎత్తున నివాళులు అర్పించి ఈరోజు రాజంపేట తెలుగుదేశం కానీ, భారతదేశ జనతా పార్టీ కానీ, జనసేన లేదా అడ్వకేట్లు కానీ అందరూ కూడా నాయకులు ఇక్కడికి వచ్చి వారికి నివాళులు అర్పించడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా ఇదే రోజు మరో మహనీయునికి కూడా నివాళులు అర్పించడం లేదా వారు భారతదేశానికి చేసిన సేవలను గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వారు మరెవరో కాదు, భారతదేశ ప్రధానమంత్రిగా వ్యవహరించిన లాల్ బహదూర్ శాస్త్రి, ప్రజా నాయకుడు. పాకిస్తాన్తో వచ్చిన యుద్ధము లేదా మిగతా చైనా వాళ్ళతో కానీ ఇతరులతో కూడా వచ్చినప్పుడు ఆయన జరిపిన దౌత్య సంబంధాలు చాలా శ్లాఘనీయం, గొప్పవి. ఆ కారణాల వల్లనే మనం ఈరోజు ఇంత సంతోషంగా, ఇంత స్వతంత్రంగా ఉంటున్నామంటే గాంధీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రిని కూడా స్మరించుకోవడం మన పూర్వజన స్వీకృతంగా మనం అందరం కూడా భావించుకోవచ్చు.